మావోయిస్టులను మార్చి నాటికంతా కూడా లేకుండా చేస్తామని చెప్పి మోడీ అమిత్ షాలు ప్రకటించి నక్సలైట్లను మావోయిస్టులని కాల్చి చంపేస్తున్నారు. మార్చి 26 వరకు డెడ్ లైన్ పెట్టడమే తప్పు అయితే తప్పు. కానీ మార్చి 26 వరకు డెడ్ లైన్ పెట్టిన తర్వాత అంతలోగానే మావోయిస్టులను ఎందుకు చంపేస్తున్నారు? వాళ్ళని చంపేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం చట్టాలను అమలు చేయడానికి అధికారంలోకి వచ్చారు కదా కేంద్రంలో. మరి వాటికి భిన్నంగానే మేము మావోయిస్టులను అంతా కూడా చంపేస్తాం, లేకుండా చేస్తామని చెప్పి అక్కడ అమిత్ షా అంటున్నాడు, ఇక్కడ బండి సంజయ్ కూడా అంటున్నాడు. అమిత్ షా ఒక్కసారి మాట ఇచ్చిండంటే అది అంతమయ్యేంత వరకు వినడు అని చెప్పి అంటున్నాడు. మరి ఆ రకంగా అయితే అమిత్ షా హోంమంత్రి పదవికి రాజీనామా చేసి అలాంటి కార్యక్రమానికి పూనుకోవచ్చు. కానీ కేంద్ర మంత్రిగానే ఉంటూ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మావోయిస్టులను అనేటటువంటి వాళ్ళనంతా కూడా ఏరేస్తాం, చంపేస్తాం అనేటటువంటి మాట్లాడడం అనేటటువంటి సరైనది కాదు. దీన్ని తీవ్రంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది. అట్లాగే ఎంత కూడా ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్పి అంటున్నారు. ఎన్కౌంటర్ లో చనిపోతే సాయుధంగా ఉండేటటువంటి వాళ్ళ చేతుల్లో AK-47 ఇతర ఆయుధాలు కూడా దొరికినాయని చెప్తా ఉన్నారు. మరి AK-47 కలిగి శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళితే కాల్పులు జరిగితే మీరు మాత్రం ఎందుకు కాల్పులకు గురి కాలేదు? పోలీసులకు ఎందుకు గాయాలు గురి కాలేదు? ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లే కదా. దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఈ బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మొత్తం అడవి ప్రాంతాల్లో గిరిజనులంతా కూడా తరలించి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలంటే అక్కడ గిరిజనులకు అండగా మావోయిస్టులు ఉన్నారు. అందుకే మావోయిస్టులు ఏరేసి ఆ తర్వాత గిరిజనులు తరిమేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. అందుకని ఇలాంటి దాడుల్ని, ఇలాంటి హత్యల్ని, ప్రభుత్వం చేసేటటువంటి హత్యల్ని తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా మావోయిస్టులు అంటున్నారు మేము చర్చలు జరపడానికి సిద్ధం అంటున్నారు. చర్చలు జరుపుతామంటే కూడా కాల్చి చంపడం అనేటటువంటిది ఎక్కడ జరగడం లేదు, ప్రపంచంలో ఎక్కడ జరగడం లేదు. చర్చలు జరుపుతామని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత ఎక్కడ కూడా కాల్పులు జరపడం లేదు, మందు పాత్రలు పేల్చడం లేదు, ఎవరిని చంపడం లేదు. వాళ్ళే చూస్తున్నారు తప్ప ఇతరులు చంపలేదు. అయినా సరే మీరు వెంటాడి చంపడం అనేటటువంటి ఇది పూర్తి దారుణమైనటువంటి విషయం. ఇది ప్రజానికమంతా కూడా ఖండించాలని, ఇలాంటి ఘటనలకంతా కూడా ప్రజలంతా కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి కోరుతున్నాను. కేవలం దోపిడి దొంగల ఏజెంట్గా ప్రవర్తిస్తున్నారు. అంబానీ దేశాన్ని దోచుకునే వాళ్ళ ప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళ దోచాన్ని కుట్రని మనం గమనించాలా. మన రైతుల్ని కాపాడుకోవాలంటే, మన నిరుద్యోగాన్ని కాపాడుకోవాలంటే, మన ప్రజలు జీవిత పరిస్థితి బాగుపరచాలంటే ప్రత్యామ్నాయంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి వామపక్ష శక్తులన్నీ కూడా ప్రజలందరూ కూడా ఐకమత్యమై మా సమస్య కారణం ఏంటి తెలుసుకొని ఒక నూతన సమాజం కోసం, ఏ రాజకీయ స్వతంత్రం కోసం మనం పోరాడామో, ఏ సొసైటీ సమాజం కోసం స్వతంత్ర సమరం జరిగిందో అలాంటి ఒక సమాజం, ఒక నూతన సమాజం, దోపిడీ లేని సమాజం, నిరుద్యోగం లేని సమాజం, ఆకలి బాధ లేని సమాజం రావడం కోసం మనందరం కన్ను కట్టుకొని పోరాడాలని చెప్పి చెప్తారు. చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆచరణ ఏమని రావచ్చు, కానీ మన లక్ష్యం, మన ఉద్దేశం సమాజం, మన లక్ష్యం దోపిడీ లేని సమాజం, మన లక్ష్యం నిరుద్యోగం లేని సమాజం, మన లక్ష్యం మన అధిక ధరలు లేనటువంటి సమాజం, మన లక్ష్యం రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సమాజం, మహిళల మీద అత్యాచారాలు జరగని సమాజం. ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం పనిచేస్తారు. మన విధానాలతో మేము ఏకీభవించి చెప్పవచ్చు, మన పోరాట పద్ధతితో మేము ఏకీభవించి చెప్పవచ్చు, కానీ లక్ష్యాలను ఎప్పుడు కూడా మన ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. అర్థం చేసుకొని ఈ యొక్క నిర్బంధాన్ని మీరు మనం వ్యతిరేకించాలా. ఒక కార్పొరేట్ రంగానికి మితిమీరిన లాభాన్ని చేకూర్చడానికి ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అదే ప్రభుత్వం దాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళపై దాడులు కొద్దిగుతున్నది. ఇది మనం చూస్తున్న ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి వైరుధ్యం. ఈ వైరుధ్యం ప్రభుత్వంకు ఉండే ప్రజాస్వామిక ఈ విలువల పట్ల వాళ్ళకుండే గౌరవ ప్రతిపత్తులను కూడా తెలియజేస్తున్నది. చాలా సూటిగా ఈ దాడులను ఖండిద్దాం.
దీనిపైన ఒక విచారణ జరగాల్సి ఉంటది. అది ఎన్హెచ్ఆర్సి తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్. అది ఇందుకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కేసులు, అధికారులపైన కేసులు నమోదు చేయాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని ఏ రకమైనటువంటి ఆపరేషన్ కగారిని ఆపివేసి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా జరగకపోతే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ఈ రోజు దేశంలో ఆపరేషన్ కగారు పేరు మీద అనేక బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ వందలాది మంది మావోయిస్టు నాయకుల్ని, కార్యకర్తల్ని పుట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈనాడు కొనసాగుతూ ఉంది. పార్లమెంటులో రాజ్యాంగం పైన ప్రమాణం చేసి రాజ్యాంగ విలువలను కాపాడుతామని, రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్తున్నటువంటి ఈ పాలకులు నరేంద్ర మోడీ, అమిత్ షాలు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి రాజ్యాంగ విలువలు నాశనం చేస్తూ ఏకపక్షంగా బూటకపు ఎన్కౌంటర్ల పేరు మీద వందలాది మంది మావోయిస్టు నాయకుల్ని, కార్యకర్తల్ని చంపటాన్ని ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య విలువ కాదు, ఇది ఒక నియంతృత్వ విలువ, ఇది ఒక సైనిక నియంతృత్వ పరిపాలన. చాలా మంది భావిస్తుంటారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఆదానీలు, అంబానీలు, గుత్త పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనం కోసం అటవీ సంపదను, ఖనిజాలను ఏకపక్షంగా దోచివేయటానికి, ఆదివాసుల పైన ఏకపక్షంగా అణిచివేత చేసి వాళ్ళని చంపి అక్కడి నుంచి ఖాళీ చేసి ఈ ఖనిజ సంపదని, సహజ సంపదని బూర్జువాలకి, టాటాలకి, బిర్లాలకి, అంబానీలకి, అదానీలకి ఒప్పచెప్పేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఐక్య ప్రజాతంత్ర ఉద్యమాలు, వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలు ఒకటే ఏకైక పరిష్కార మార్గం. పౌర సమాజం స్పందించటం లేదు అంటే మనం పౌర సమాజం దగ్గరకు వెళ్ళటంలో మన వైఫల్యం ఉంది. మనం ప్రజల దగ్గరకు పోయి ప్రజాతంత్ర ఉద్యమం నిర్మించినట్లయితే తప్పకుండా వాళ్ళు స్పందిస్తారు. అట్లాంటి ఉద్యమంలో ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నరమీదం కొనసాగిస్తా ఉన్నది. అడవుల్లో సహజ సంపదల్ని అంతా దోచేయడానికి, పెట్టుబడిదారి వర్గానికి అప్పచెప్పేందుకు, ఆదాని అంబానీలకు కట్టబెట్టేందుకు ఈ రోజు ప్రభుత్వం మావోయిస్టులని హత్యలు చేస్తా ఉంది. అది బూటకపు ఎన్కౌంటర్లు కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగానే మనం భావించాలి. ముఖ్యంగా ప్రజలు, ప్రజాస్వామిక శక్తులు, వామపక్షవాదులు అందరూ ఈ రోజు వీధుల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మావోయిస్టుల వరకే పరిమితమైనటువంటి సమస్య రేపు మన అందరి దగ్గరికి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పోరాడదాం బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, పోరాడదాం బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా. ఎన్కౌంటర్లన్నీ, ఎన్కౌంటర్లన్నీ పోరాడదాం ప్రభుత్వ హత్యలకు వ్యతిరేకంగా, పోరాడదాం ప్రభుత్వ హత్యలకు వ్యతిరేకంగా.